ప్రభుత్వం ప్రారంభించిన నూతన తరం జీఎస్టీ సంస్కరణలు జీఎస్టీ బచత్ ఉత్సవ్పై ప్రధాని మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఇదొక సాహసోపేతమైన దూరదృష్టితో కూడిన సంస్కరణ అంటూ ఆయన ప్రశంసించారు. పరిపాలనలో పౌరుడికే పెద్దపీట వేసేలా ఈ సంస్కరణలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడుతూ ట్వీట్ చేశారు. ఈ సాహసోపేత దూరదృష్టి గల సంస్కరణను తీసుకొచ్చినందుకు ఏపీ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఇక జీఎస్టీ 2.0కి సంబంధించి తెలుగులో విడుదల చేసిన జీవోల బుక్లెట్ ను ఏపీ సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. అధికారులతో రాష్ట్ర పన్నుల విధానంపై సమీక్షించారు. కొత్త జీఎస్టీ వల్ల రాష్ట్ర ప్రజలకు 8,000 కోట్ల ప్రయోజనం కలుగుతుందని, అదనంగా 2 లక్షల కోట్ల ప్రయోజనం లభిస్తుందని అంచనా వేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఖర్చులను తగ్గించడంతో పాటు అన్ని వర్గాల ప్రజలను శక్తివంతం చేసి వ్యవస్థను బలోపేతం చేస్తాయని వెల్లడించారు. ప్రధాని మోదీ దూరదృష్టితో చేపట్టిన జీఎస్టీ సంస్కరణలు దేశ ఆర్థిక ప్రగతికి ఇంధనం అవుతాయని ఏపీ మంత్రి నారా లోకేష్ అభివర్ణించారు. మహిళలు, వినియోగదారులు, వ్యాపారులకు సమానంగా శక్తినిచ్చే పన్ను విధానం ఇప్పుడు వాస్తవం అయిందన్నారు. సామాన్యులకు తక్కువ పన్ను ధరలతో అత్యవసర వస్తువులు మరింత చౌకగా చేరుతాయని హర్షం వ్యక్తం చేశారు. స్వదేశీ తయారీ వినాదాన్ని అందరం స్వీకరిద్దామని పిలుపునిచ్చారు.